నమస్తే అండి. ఎస్‌పీ స్వగృహ ఫుడ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఛానల్‌లో మనం చేసుకునే కూర కొబ్బరి కూర, శనగపప్పు కూర అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ముందుగా ఒక కప్పు శనగపప్పు, ఒక కొబ్బరికాయ అండి. ముందుగా శనగపప్పుని 2, 3 సార్లు కడుక్కొని శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. నీళ్లు ఎసరు పెట్టుకొని అందులో మనం కడుక్కున్న శనగపప్పు వేసి 20 నిమిషాలైనా ఉడకనివ్వాలండి. మినిమం 20 నిమిషాలు పడుతుందండి. తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టుకుని ముక్కలు చేసి కడుక్కొని మిక్సీకి వేసుకోవాలండి. మరీ పేస్ట్‌లా కాకుండా కొంచెం బరకగా ఆడుకుంటే రుచి బావుంటుంది. ఇప్పుడు పిక్చర్‌లో చూపించినట్టుగా అలా బరకగా ఆడుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత శనగపప్పు ఉడికిందో లేదో చూసుకుందాం. శనగపప్పు చక్కగా ఉడికిపోయిందండి. దీన్ని వార్చుకుని వచ్చిన నీళ్ళకి పోపు వేసుకుంటే చాలా బావుంటుందండి. అవే శనగనీళ్ళంటారు. ఆ పోపుకి కొంచెం నూనె, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, దంచిన వెల్లుల్లిపాయలు వేసుకుంటే పోపు రెడీ అండి. పోపు బాగా వేగిన తర్వాత దాన్ని ఆ నీళ్ళల్లో శనగనీళ్ళలో వేసుకొని ఉప్పు, పసుపు వేసుకుంటే శనగనీళ్ళు సిద్ధమవుతుందండి. ఇప్పుడు కూరకి కొంచెం నూనె వేసుకొని అందులో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకుందామండి. బాగా వేగుతున్నప్పుడే మిరపకాయలు కూడా వేసుకొని, కరివేపాకు వేసుకొని, శనగపప్పు కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం మగ్గిన తర్వాత కొబ్బరి కూర కూడా వేసేసి బాగా కలుపుకొని అందులో ఉప్పు, పసుపు వేసి బాగా కలపనిచ్చి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. బాగా మగ్గిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుండమే మన శనగపప్పు, కొబ్బరి కూర, శనగనీళ్ళు సిద్ధం అండి. మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.